అందరికీ నమస్కారము. ఎలా సెంటు కొట్టుకొచ్చుకోలేదు, ఎండాకాలం ఉబ్బరిచ్చి చెమట వచ్చింది, ఆసన వచ్చిందని నేను చేతికి చుట్టుకున్నా. అట్లానే అపార్థం చేసుకొని టూ అనుకోకండి, ఇవన్నీ నాకు సంబంధం లేదు. హీరోయిన్కి నెత్తిలుండేటివి ఇవి. ఇక ఆమెకేమో నెత్తిలో లబ్బర్ లేదు, చూస్తేనేమో సిగ కట్టుకోలేదు, జారిపోయేటట్టున్నాయి. ఇక అందుకే నేను చేతికి చుట్టుకున్నా. ఏమని అనుకుంటారా అన్న? అది టచ్ బాగుంది యాక్చువల్గా. కాదు, హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే మీరు హనీమూన్ రెడీ అయిన వచ్చినట్టు వచ్చింది. అంటే ఏ టైంలో నన్ను ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పోతాం మనం అడవుల ఫొంటి పోతాం హనీమూన్ అంటే, మీరు పోతారు ఆడ దొరకాయి దబ్బున అన్న ఒకటి ఉన్నది అయ్యమన్నా అంటే అఫర్లా షాఫులు లేకపోతే మన తాను రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు లబ్బర్ అంటే ఏడ దొరకది హీరోయిన్కి నెత్తిలో పెట్టనీకి. మళ్ళా నువ్వు టూ అనుకోగలవా? ఈ పోతే రేపు ఎట్లున్నారంటే ఆల్రెడీగా నలిగిపోతే అన్న జాగ్రత్త. సెన్సార్ బీప్ వాళ్ళు వేయడానికంటే ముందు అన్ననే వేసేస్తాడు. ఎందుకంటే మనం వచ్చేది సోషల్ మీడియంలో కదా సార్. అవును, అందులో మళ్ళీ ఆర్ఆర్ వేసి ఎడిటింగ్ వేసి ఇదంతా కట్లు చెప్పేట వల్ల లేట్ అవుతుంది. అందుకే ఫల్టీ టాలెంటెడ్ మనం మా ఇద్దరికి ఆల్రెడీ కాంపిటీషన్లో పడ్డది ఒకసారి. అదేమొచ్చింది మేడం మనకు లగ్గం మీద వచ్చింది కదా అప్పుడు. బాల్య రాజశేఖరుని సినిమా ఇది. బాల్య రాజశేఖరుని మర్చిపోయాను సార్. కాదన్నా, ఇంతకు నీ అన్నారు, అది ఎండింగ్ కాదు కదా, ఏదన్నా ఉండాలి కదా. అదే ఎండింగ్. బాల్య రాజశేఖరుని కథ, బాల్య రాజశేఖరుని సినిమా, బాల్య రాజశేఖరుని ఏదన్నా సజ్ పెట్టుకు. నీ ఎందుకు ఆగిపోయింది? యాక అన్నో లేకుంటే ఫోన్నో నకార ఫోన్నో ఉంటుంది. మీరేం ఫేర్ అది నీ కాడ ఆగింది? అది నీ అని ఆగడం వలన నన్ను కొంతమంది మలయాళీస్ అనుకుని మలయాళీలు ప్రేమిస్తారు, కన్నడ వాళ్ళు వాళ్ళవాడు అనుకుంటారు, తెలుగు వాళ్ళేమో మనవాడు అనుకుంటారు. ఇట్లాగా అందరూ ప్రేమిస్తున్నారు. అందుకే నీ అలాగ ఉంచేసాను నేను. మీరు చూస్తేనేమో జర అమెరికా కొడుతున్నారు. అందుకే ఎన్ఆర్ పెట్టినరా సినిమా పేరు? ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్. మాది అమెరికాలోనే ఉంటాను, లాస్ ఏంజల్స్లో ఉంటాను. దేశం మీద ప్రేమతోటి ఎందుకు లాభం దేంట్లో ఉండొచ్చు. ఈ సినిమాతో ఏమైనా లాభం వస్తుందేమో, ఏంజల్స్ని లాస్ వద్దు, లాభం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాను. ఏంజల్స్ అంటే దేవతలా? దేవతలు, దేవకన్యలు. లాస్ అయితే దేవకన్య దగ్గరకు పోవాలి, మంచిగా అవుతామాట. మొత్తం అమెరికన్లేనా అన్న? బడి భాషలు ఇల్లు ఇడుఫ్ అంతా మొత్తం ఈ బడి భాషలు అంటే ఇక్కడ చదువుకుని వెళ్ళాం కానీ మొత్తం అమెరికాలోనే ఉంటాను. అక్కడే 28 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. అది తెలుగు బాగా మిస్ అవుతాను, అందుకని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం నాకు ఇష్టం. భరణి సార్ను పెట్టుకున్నాడు. అవును, భరణి సార్ చూస్తేనేమో మంచిగా ఓం అన్నట్టు ఉంటాడు. అవును, అందులో చూస్తేనేమో ఈ ఫూల్ చుట్టుకొని మొత్తం తడి పోషమ్మ గుడి అన్నట్టు. అవును, అలా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆయనతోని? భరణి గారు, సుహాసిని గారు పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, కమిట్మెంట్, ప్రామిస్ గురించి ఒక విడిపోతున్న కపుల్కి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకున్నామంటే సరదాగా, ఫన్గా, అర్థమయ్యేట్టు చెప్తారు వాళ్ళు. పాఠం చెప్తే ఎవరికి ఎక్కదు, మీములు ఎక్కుతాయి. సో మీములు లెక్క అని చెప్తారు అన్నమాట వాళ్ళు. మీరు తీసిన అర్థము ఎస్క్ ఫ్రెష్ అంటే ఎక్స్ప్రెస్. ఎస్క్ అంటే మీరు టూ ఎస్క్ అనుకోకుండా ఎక్స్ప్రెస్. ఇది ఎక్స్ప్రెస్ ఎంటకాద్రి ఎస్క్ ఫ్రెష్ చూసినాము, హిట్, అది సూపర్ హిట్. తర్వాత బొంబాయి ఎస్క్ ఫ్రెష్ చూసినాము, సూపర్ హిట్. మళ్ళీ ఎస్క్ ఫ్రెష్ అంటే ఇది అందరూ అంటే హనీమూన్ పోయేటోళ్ళంతా ఎస్క్ ఫ్రెష్ లెక్కిపోతారా, లేకుంటే వీళ్ళ కోసం సపరేట్ టూరిస్ట్ ఏమన్నా ఉన్నదా? ఎక్స్ప్రెస్ లాగా అన్ని ఎక్స్ప్రెస్ సినిమాలు హిట్టే. మాది కూడా హిట్ అవ్వాలని కోరుకుని ఎక్స్ప్రెస్ అని పెట్టాం ఫస్ట్. ఓకే, హనీమూన్ అని పెడితే చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత ఏంటి ఎక్స్ప్రెషన్ తెలుసుకుంటూ స్క్రీన్ ప్లే రాసాం. రాసిన తర్వాత అమ్మో అసలు హనీమూన్ ఎక్స్ప్రెస్ మన కరెక్ట్ టైటిల్ దీనికని అప్పుడు అర్థమైంది మాకు. అదనమాట. హనీమూన్ అంటే అర్థం తెలుసా పటేలా? ఏమంటారు? నేను చెప్పను, తెలుగులో నాకు తెలుసు. తెలిసిరా? కాదు, పిల్ల చెప్తే అందంగా ఉంటుంది. ప్రతిదానికి నేనే చెప్తా అంటే కాస్ట్యూమ్ మార్చుకొని రా మరి. ఓకే, చైతన్యమన్నా పాస్. చైతన్యమన్నా నీకు ఏంటిదే ఆస్తుకు అయ్యేది అయితే అయితలేదు, గట్రాలు పెళ్ళి అయితలేవు కానీ గట్రాలు చాలానే అవుతుంది.
గట్రాల పెళ్లి గట్రా అంటారు ఆ, కదా, అచ్చా, అచ్చా. నీకు అయ్యేది అవుతలేదు, పెళ్లి అవుతలేదు, గట్రాలు మాత్రం గట్రాలు చాలా చాలా అవుతున్నాయి. ఇప్పుడు మన అన్న ఏం చెప్పింది నీకు, ఇంట్లో లగ్గం ఉంటుంది అని. ఓకే, అవసరం లేదు మిగిలిందంతా. అవన్నీ ఏం చెప్పలే నాకు. 20 నాకు చెప్పింది ఒకటే, ఇందులో హీరోయిన్ హెబ్బా పటేల్ చేసిందని అంటే ఓకే అని చెప్పేసి. అది నిజమే. అది చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి బీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెబ్బా గారు. సో అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు సార్, అంటే But yeah. కాదు, హెబ్బా మేడం చిన్నప్పటి నుంచి ఫస్ట్ చిన్నప్పుడు సినిమా చేసినప్పుడు కూడా అంకుల్ చూశారనమాట. మీరు ఎవ్రీబడి వాజ్, నేను ఆవిడని కాపాడుతున్నాను. నన్ను ఫాదర్ ఫిగర్ అంది కదా షూటింగ్ లో, అందుకని నేను అది కాపాడు. ఇంకా గుర్తుపెట్టుకున్నారు. యూ స్టిల్ రిమెంబర్ దట్. ఏ సినిమాలలో అట్లా ఉండదు, లైఫ్ టైం ఎప్పుడు ఎంగే ఉంటుంది సినిమాలలో. ఎందుకు మేకప్ వేసుకుంటాం, ఒట్టిగా కెమెరా లెన్స్ ఉన్నాయి, మనకు మేకప్ తక్కువైంది అనుకో ఎడిటింగ్లో చూసుకోవచ్చు, 3 ఛాన్సులు ఉన్నాయి, ముఖం మీద వేసుకోవచ్చు, లెన్సులు మార్చుకోవచ్చు, ఇంకా మిలిగింది ఏమైనా ఉంటే పోస్ట్ ఫ్రోడా స్కాన్లో చూసుకోవచ్చు. అంత ఛాన్స్ ఉంది. దొడ్డోళ్ళని సన్నం చేయొచ్చు, తెల్లోళ్ళని నల్లగా చేయొచ్చు, నల్లోళ్ళని తెల్లగా చేయొచ్చు. అంత గ్లామరస్గా ఉన్నారు కదా మీరు. ఎవరన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాకపోతే ఎందుకు వేయాలి, నేనే వేసేస్తాను అనుకున్నారా? నా సినిమాని తక్కువగా అమ్మడం నాకు ఇష్టం లేదు, అందుకని నాకంటే వాల్యూ ఉన్న యాక్టర్స్ నేను తీసుకుంటూ ఉంటా. భరణి గారు, సుహాసిని గారు, హెబ్బా మేడం, ఆయన చైతన్య గారు, అండ్ అలీ గారు, అండ్ సురేఖవాణి గారు, వీళ్ళందరూ నాకంటే సెలబుల్, బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్స్ కదా. నేను చేస్తే నేనే చూసుకోవాలా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, ఆడియన్స్ కూడా నేను ఉండటం ఇష్టం లేదు నాకు, అందుకే నేను చేయను. అయితే ఇట్లనే ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం 2-3 ఫార్లు చెప్తారు కదా, అంటే అన్నకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు టీచర్గా ఆయన చాలా మందికి గురువుగా పనిచేసిండు. ఎప్పుడు సార్ అది షాట్ల శ్రీరాములు అని మీరు యాడ్ చేసిండ్రు? అది ఎప్పుడు అడిగితే నా వాయిస్ తెలుస్తుంది, అందుకని చెప్పను. ఏజ్ కవర్ అయితే తెలుస్తుంది కదా అని చాట్ల శ్రీరాములు గారు, జేవి సోమయాజులు గారు, మన దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరి శిష్యుడు నేను. దీక్షిత్ మాస్టారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అలాంటి గురువులతో, ఇంగ్లీష్ గురువుల దగ్గర చదువుకుని, అమెరికన్ గురువుల దగ్గర చదువుకుని వచ్చాను అనమాట. అది విన్నా మీ గురించి, అంటే మీరు పెద్ద ఈకి ఫీడి అని. ఇప్పుడు ఆల్రెడీ అవార్డులు కూడా వచ్చినాయంట కదా మీకు అమెరికాలో? ఇంగ్లీష్ ఫిల్మ్స్కి వచ్చాయి. ఇది ఫస్ట్ తెలుగు ఫిల్మ్. మేము చేసిన ఇంగ్లీష్ ఫిల్మ్స్కి కొన్ని అవార్డులు వచ్చాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. అంటే మీరు ద్రోణాచార్యుని లెక్క. ఇప్పుడు మీకు ఇలి విద్యలు ఏం అవసరం లేవు, ఆల్రెడీ యుద్ధాలు చేసి నేర్పించే వచ్చిండ్రు మీరు, కాబట్టి అన్నీ చూసేసినట్టే. ఇప్పుడు ఏదో కొత్తగా చిన్నది కాదు ఇది. మీరు ఆల్రెడీ నాగార్జునం సార్తో కలిసిండ్రు, వాళ్ళతో కలిసిండ్రు, మళ్ళీ ఆర్జీవి సార్తో కలిసిండ్రు కదా, రామ్మోకాల వర్మ సార్తో పని చేసిండ్రు కదా. రామగోపాల అంతేనా? పనిచేశారా? ఎస్ ఎస్, రామగోపాల గారికి కాస్టింగ్ డైరెక్టర్ నేను అమెరికాలో, హాలీవుడ్లో 2 ఫిల్మ్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో ఆ పేర్లు ఆయన పర్మిషన్ లేకుండా మళ్ళీ చెప్పను, కానీ ఆ రోజు ప్రోగ్రాంలో చెప్పాను. సో హాలీవుడ్ అంటే ఆయన నాకే ఫోన్ చేస్తారు, అది నా అదృష్టం. రాము మరి ఆయనకేమో ఆయన ఈ స్కూల్ అంతా ఎట్లుంటుంది, ఫెన్లీ కష్టము, ఫెన్లం అయితే ఇంకా కష్టము అన్నట్టే ఉంటుంది ఆయన. అందులోకి వెళ్ళి ఏమన్నా తీసుకురా మీరు కూడా? ఆయన దగ్గర చాలా మజా ఉంటుంది, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ని ఆయన ప్రేమించినంత ఇంకెవరు ప్రేమించరు. మనం సినిమా కథ చెప్తామన్నా, సినిమా తీస్తామన్నా 100% సపోర్ట్ ఇచ్చేది రాము గారు, నాగార్జున గారు లాగా. అందుకే ఆయనతోనే ఒక పాట రిలీఫ్ చేసి ఫస్ట్ సాంగ్, మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, షోయింగ్ హెబ్బా యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ ఇన్ ద మూవీ, రిలీజ్ చేసాం. రాము గారి దగ్గరికి వెళ్ళి ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్, మీ శ్రీదేవి గారి కంటే లేకపోతే ఈక్వల్ గాను మీ అదర్ హీరోయిన్స్ ఉన్నారు కదా, చెప్పచ్చా పేర్లు, ఊర్మిళ గారు, మీ గుసగుసలు ఎక్కువైనాయి అని ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను. ఏమనంటే, మీరు చూడండి సార్, మీరు సీన్ చూడండి సార్, ఈ సాంగ్ చూడండి సార్, మీరు శ్రీదేవిని బాగా చూపించారు, వీళ్ళందరినీ అందంగా చూపిస్తారు, మా హెబ్బా పటేల్ని చూడండి సార్, మీరు వదలరు, 100 సినిమాలు ఇస్తారు తర్వాత ఆవిడికి అంటే, ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు, జస్ట్ చూడాల్సిందే అని చెప్పి. ఆ సాంగ్ ఆయనకు బాగా నచ్చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు బొమ్మలు చూపించి అడుగుతా, నా భాష నీకు అర్థమవుతలేదు కదా. ఆడ మంచిగా చీర కట్టుకున్నావు, పువ్వులు పెట్టుకున్నావు, అవును, మంచిగా గోఫమ్ అన్నట్టున్నావు, అవును. మళ్ళీ ఇడికి వస్తేనేమో పంజాబీ డ్రెస్ వేసుకున్నావు మోకాళ్ళ దాకా, అవును.
ఈడైతే ఇంకెక్కువ అసలు లంగా చుట్టుకున్నావు కానీ లాడలు దొరకలేవా నీకు? ఇది డైరెక్టర్స్ చాయిస్ అండ్ ప్రెఫరెన్స్ తో నేను ఏదైనా చెప్పలేదు. అంటే ఆడియన్స్ వచ్చేదాకానే అట్లుంటుంది, అందులోకి వచ్చినాక మీరు చెవు బట్టి ఏదో చెప్పనీకి చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్నిట్లో ఇది ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టాం, మీరు చూడంగానే అట్రాక్ట్ అవుతారు కదా. రొమాన్స్ అందులో ఉంది, బ్యూటీ అందులో ఉంది, ఈస్థెటిక్స్ అందులో ఉన్నాయి, అందుకని. మన ఇప్పుడు చైతన్యం అన్న నున్నగా అయిన వేజరా బరువు పెంచుమన్నాడా డైరెక్టర్, బుగ్గలని చెబ్బి అయినాయి. వేరే సినిమాకి వర్కౌట్ అదంతా గట్టిగా చేస్తున్నా. ఈ సినిమాలో కూడా మంచిగా నున్నగానే అయినా. సినిమాలో సన్నగా ఉంటా చూడు, సన్నగాడు ఉన్నావా? చెంఫాలు చూడు ఎంత ఉబ్బినాయో, ఊపిరి బుగ్గలు. అంటే ఊతు కాదన్న, ఎక్కువ నిద్రపోవా? నిద్రనా? నిద్ర ఈ మధ్య పోతున్నా, అప్పుడు పోలే, అప్పుడు 2 సినిమాలు చేసిన. పొద్దుమికి సోఫతి బాగానే ఉంటారా? ఉంటారు. డించక్ ఏం లేదు. డించక్ అంటే ఏదో మ్యూజిక్ తిండి గంతవరకే, ఇంకా నేనేం అంటలేదు. మ్యూజిక్ తిండి వరకు అయితే ఓకే, దాని తర్వాత ఏం లేదు. అరే ఇప్పుడు నువ్వు 30-20 కాడికి వెళ్ళి మనం కలిసి మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు నవ్వుతూనే ఉన్నావు, చేసుకుంటూ పోతూనే ఉన్నావు, అంటలేరా మరి? 30-21కి వచ్చారు మీరు. అవును, దట్ వాజ్ సూపర్ సక్సెస్. షరతులు వర్తిస్తాయికి వచ్చారు, చాలా మంచి పేరు వచ్చింది నాకు. హనీమూన్ ఎక్స్ప్రెస్కి వచ్చారు, ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. అంతే, మనకి ఏమున్నది, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్. కొన్ని అవి మనకు సౌండ్ ఉంటాయి, సైలెంట్ కావు మనకు. కొన్ని సైలెంట్ ఉంటుంది కదా, మన దగ్గర సౌండ్ ఉంటుంది, అది కొన్ని రోల్ అవుతాయి, మన దగ్గర రోల్ కావన్నమాట, గట్టిగా పలికేస్తాం. ఇప్పుడు మీరేమంటారు? నేనైతే కెఫాకిటీ అంట, కెపాసిటీ. అట్లా మీరు బై ఫాస్ట్ మిస్టేక్, మన దగ్గర టోటల్గా చేంజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పాలి. టైటిల్కు హనీమూన్ తెలుగులో చెప్పు. హనీ నాకు తెలీదు, బట్ మూన్ ఇస్ వెన్నెలా. వెన్నెల కాదు, చంద్రుడు. మూన్ లైట్, ఓ సారీ, హనీ చంద్రుడు. హనీ చంద్రుడు, తేనె చంద్రుడు. తేనె చంద్రుడు. మరి తేనె లేకున్నాడు ఆ పిల్లగాడు? జాగరీ, న్యూట్రిషియస్ వాల్యూస్ హైయర్. బెల్లంలా ఉన్నా అంట. బెల్లం పాకమా? అంటే దానికన్నా మంచిదే కదా. బెటర్ దెన్ హనీ. దట్స్ వాట్ ఐ సెడ్, న్యూట్రిషనల్ వాల్యూస్ హైయర్. గుడ్ బోల్తేనా? గుడ్ हिंदी में गुड गुड बॉय गुड बॉय गुड रे हिंदी में क्या बोल గుడ్ బాయ్. ఇట్స్ ఎ నైస్ పన్. చైతన్యమన్నా అన్న ఇప్పుడు నేర్పియాలి కానీ మనం ఇప్పుడు లగ్గము ఏంటిది, ఫూల్ ఫండ్లు, కట్నం పెట్టుడు, మైలఫోల్ రాసుడు, ఇవన్నీ ఉన్నాయా వాళ్ళ దగ్గర? అడుగు. వాళ్ళ దగ్గర ఈ ట్రెడిషన్స్ అన్నీ ఏమి ఉండవు. మరి చేసేటప్పుడు చేయాలి కదా, చూసి మనం అంటే మన పెదనాయన కొడుకుది ఇట్లయింది, చిన్నమ్మ బిడ్డది ఇట్లయింది అని మనం చూసుకుంటే వదిలేండి సార్, నాకు ఇచ్చారు కదా, పోచమ్మ నాగుల సీనే కదా, పసుపు పెట్టు, ఇడ కట్టు, ఐరన్లకు ఈ సినిమాలు అవసరం పడలే. ఈ సినిమాలు అంతా పెళ్లి తర్వాతనే, ముందే గట్రలా తర్వాతనే పెళ్లి అయిపోయిన తర్వాత హనీమూన్ పోయేటప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో పెళ్లికి సంబంధించిన రిచువల్స్ ఏం అవసరం పడలే. వి డిడ్ంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఆల్. సినిమా స్టార్ట్ అయ్యేది పెళ్ళి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ముందు చెప్పేటప్పుడు ఏం చెప్పిండు డైరెక్టర్ సార్, నీకోసమే రాశాను కథ అని చెప్పిందా? లేదు, హీ ఆనెస్ట్లీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్, విలన్ ట్రై చేసిన అప్పుడే 30/21 అయిపోయిన తర్వాత ఐ గాట్ కొంచెం అదే ఇమేజ్, పెళ్ళి ఇమేజ్లో ఉన్నా కదా. సో ఈ థాట్ నువ్వు అయితే బాగుంటావు అనుకుంటే, హీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్ అండ్ ఆల్. He said, I immediately said okay. Appadiki Heba was finalized. She's Heba. I always liked Heba from Kumari 21F. So that was another point for me to say. Yes, but story chala bagunta. Ante it's not a regular film. Ante nenu off late సినిమాలు చేస్తే ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది అని పీపుల్ థింక్ దట్ ఐ డూ డిఫరెంట్ ఫిల్మ్స్. సో అవన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ నైస్ ఇన్నోవేటివ్ పాయింట్. అంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి. డైవర్స్ అంటే మా డైరెక్టర్ గారు చెప్తారు, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ లైక్ అన్ ATM కార్డ్. ఓకే, ఏంటి నీకు నాకు ఏదన్నా మాట భేదాలు వచ్చినాయా, ఓకే డైవర్స్ ఎప్పుడు తీసుకుందాం, అట్లా అయిపోయింది. సో
బేసికల్లీ టాకింగ్ అబౌట్ దిస్ జనరేషన్ మైండ్ సెట్స్. పెళ్ళయి 1 year లోపే ఫస్ట్ యానివర్సరీ చేసుకునే లోపే డైవర్సల్ తీసుకుంటారు. 60% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, 60 to 65% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ డివోర్స్డ్ బిఫోర్ 1 year. పెళ్ళయి సంవత్సరం లోపలనే 60 మంది డైవర్సల్ తీసుకున్నారు, 60% ఆఫ్ దెమ్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్, రీసెర్చ్. సో ఇప్పుడున్న టైమ్స్కి జనరేషన్కి ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ఫిలిం. మూడు పిల్లల మధ్యలో ఎలాంటి గొడవలు వస్తాయి, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, డైవర్స్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ అని చెప్పే సినిమా. ఎంత ఫాస్ట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అంత ఫాస్ట్గా డైవర్స్ లేపుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా మంచిగా ఇదవుతుంది. సో నేను ఫస్ట్ హెబ్బా మేడంకే కథ చెప్పాను, తర్వాత షీ వాజ్ ఆన్ బోర్డ్, వెంటనే ఓకే అన్నారు. తర్వాత పెళ్లి కూతురు డివోర్స్ అంటే ఓకే అన్నదా? పెళ్లి కూతురు డివోర్స్ ఏ ఉంటుంది అంటే ఓకే, ఎట్లయినా లగ్గం కాదు కదా, ఇడాకులు అంటే మంచిది. ఒపీనియన్ వచ్చిందా ఏమన్నా ఇప్పుడు? అప్పుడు అడిగితే చెప్పలేవు కాదు, ఇందులో చాలా డెప్త్ ఉన్న రోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హెబ్బా పటేల్కి నేను ఫోన్ చేసి హెబ్బా మేడం చెప్పాను, నేను ఒకసారి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చూశాను మీ మదర్తో అంటే తను క్రీపీగా ఫీల్ అయింది. ఓ మై గాడ్ యూఆర్ జస్ట్ ఫాలోయింగ్ మీ ఆర్ వాట్ అని. కాదు నేను ఇంటర్నేషనల్ ట్రావెలర్ని ఎప్పుడు ఎయిర్పోర్ట్లోనే గడుపుతాను, ఓ రోజు బాంబే ఎయిర్పోర్ట్లో అంటే మీ మదర్ మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అది ఇది అని చెప్పాను. నేను చెప్పి అబ్జర్వ్ చేశాను నేను, అందుకని అప్పటి నుంచి అనుకున్నాను ఈ వేషం అయితే హెబ్బా కరెక్ట్ అవుతుందని, మేము అందుకని మాట్లాడుతున్నాను మీతో అన్న. సో తను ఊరుకోకుండా అంటే ఇది కాంప్లెక్స్ రోల్, బాగా డెప్త్ ఉంది, ఎన్నో లేయర్స్ ఉంటాయి యాక్చువల్లీ, అది చెప్పాను నేను క్లియర్గా. చెప్తే ఆ కథ తీసుకెళ్ళి వెన్నెల కిషోర్ గారికి చెప్పింది. వెన్నెల కిషోర్ ఆమెకు బాగా క్లోజ్ ఫ్రెండ్. తను అన్నాడు, ఇంత డెప్త్ ఇంత కాంప్లెక్సిటీ ఉన్న రోల్లో దిగుతున్నావు అనవసరంగా నువ్వు, అది ఇదని భయపెట్టేసాడు అన్నమాట. ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో ఎందుకు, బికాస్ ఓన్లీ స్టార్ ఐ గాట్ ఓపెనింగ్. అట్లీస్ట్ తెలుగు సినిమా చేసినప్పుడు అందరు కొత్త వాళ్ళతో చేసి నాకు పేరు ఉండాలి కదా. సో ఫస్ట్ క్యాలిబర్ ఉన్న యాక్ట్రెస్, బోత్ గ్లామర్ అండ్ డిసిప్లిన్ ఉన్న యాక్ట్రెస్. గుడ్ ఫ్రెండ్స్ చెప్పారు నాకు చాలా డిసిప్లిన్ అని. సో ఇదంతా చూసి అరే మిస్ అవుతానేమో ఆనెస్ట్గా ఫోన్ చేసి చెప్పింది నాకు. కిషోర్ ఇలా అన్నాడు, ఇంత డెప్త్ ఇంత కాంప్లెక్సిటీ ఉన్న రోల్ చేయాలా నువ్వు ఇప్పుడు అని అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, లేదు ఆయన పర్టికులర్గా నా పర్సనాలిటీ స్టడీ చేసి ఇచ్చారు, ఇది నాకే కరెక్ట్ అని చెప్పండి, లేదా కిషోర్కి నేను ఫోన్ చేసి చెప్తానన్న. సో షీ స్టేడ్ బ్యాక్. ఆ రోజు డౌట్ వచ్చింది నాకు. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా స్టార్టెడ్ కాలింగ్, పెళ్లి కొడుకు ఎవరు అని. వన్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ మీరు ఇప్పటివరకు హెబ్బా పటేల్ చేసిన సినిమాలన్నీ చూస్తే ఇందులో ఐ థింక్ పీపుల్ విల్ స్టార్ట్ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హెబ్బా వన్స్ అగైన్. హెబ్బా అంటే జబ్బలు జరుచుకున్నాడు ఇప్పుడు. జెన్యున్ గా కూడా చాలా బాగా చేసింది, షీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఒకటే నేను దానికి యాడ్ చేస్తాను, అదే ఐ డోంట్ నో ఇఫ్ షీ హెస్ ఆస్క్డ్ ఎనీ అదర్ ఫిల్మ్ ఆర్ నాట్, బట్ ద మోస్ట్ హార్డెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ మేము హార్డెస్ట్ డే చేసాము. 21 hours షూట్ చేసి 5 AM ఫైనల్ ఒక టేక్ తీసుకుని సన్ రైజ్ అవుతుంటే పారిపోయాం, ఇంకా అయిపోయింది ప్యాకప్ అని. అంత కాంప్లెక్స్ సీను, కాంప్లెక్స్ డైలాగ్తో చేసింది. మేమందరం టిక్కింగ్ క్లాక్ లాగా చేస్తుంటే నిద్ర లేకుండా చేస్తూ కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ టేక్ అని అడిగింది తను. చేసి వెరీ గుడ్ డన్ ప్యాకప్ అంటుంటే వచ్చి ఐ వాంట్ టు డూ వన్ మోర్, ఎందుకంటే లోపల ఆనెస్ట్గా ఎమోషన్ టచ్ అవ్వలేదని నా ఫీలింగ్ అంది. మాకు బాగానే ఉంది, నాకు బాగానే, నేను ఓకే చేసేసాను ఆల్రెడీ. 5 AM అయిపోయింది, సూర్యుడు వస్తున్నాడు అలా అని ప్యాకప్ చేద్దామని కాదు, నాకు కావాల్సిన ఎమోషన్ వచ్చింది, అబ్బా అవసరం లేదు, నో ఐ వాంట్ టు డూ ఇట్ అగైన్ వన్ మోర్ టైమ్. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ ఇన్ హర్ పెర్ఫార్మెన్స్. అంటే ఇది సస్కస్ అయినాకనే ఎక్కువ ఇంట్రెస్టింగ్ వచ్చిందా, లేకుంటే ఓదెల కన్నా ముందు జర? ఓదెల తర్వాత నేను యాక్టింగ్, ఐ థింక్ ఐ లెర్న్డ్ యాక్టింగ్ ఆఫ్టర్ దట్ మూవీ. ప్రయర్ టు దట్ ఐ వాజ్ జస్ట్ కమింగ్ ఇన్ ద సీన్ అండ్ డూయింగ్ దిస్ అండ్ గోయింగ్ బ్యాక్. ఐ థింక్ నౌ ఐ ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్సెస్ అ లిటిల్ మోర్. ఇంకా మంచిగా చేయాలి అంటే సస్కస్ మేస్కి ఇంకో ఏముంటుంది కదా సార్, మోర్ సస్కస్? No, I think I want to be taken seriously as an actor and not just as a heroine. So అందుకే my efforts are in that direction. టీజర్ ట్రైలరింగ్ చూస్తుంటే అవును ఎక్కువ శాతము అంత వేజ్డ్ అయినా కూడా వాళ్ళిద్దరు మల్లెపూలు వరుసుకొని కూర్చున్నారు. భరణి గారు, సుహాసిని గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో ఉన్నారు. గెటప్ వాళ్ళు నిజంగానే అట్లున్నారు. వాళ్ళు అలాగే ఉంటారు. అంటే పెళ్ళి అనేది ఒకరోజు సెలబ్రేట్ చేసుకుని దాన్ని మర్చిపోయి
అందులో స్వీట్నెస్ మర్చిపోయి మొత్తం స్టేల్ అయిపోతుంది రిలేషన్షిప్ కదా. వాళ్ళు మిథికల్ క్యారెక్టర్స్, నిజంగా ఉన్న మనుషులు కాదు, ఇమాజినరీ క్యారెక్టర్స్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్. పెళ్ళి ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. వెడ్డింగ్ యానివర్సరీ మళ్ళీ సంవత్సరం దాకా ఆగడం దేనికి? పెళ్ళి ఎవ్రీడే అంటే పిల్లలు కాకుంటే చేసుకోవచ్చు. ఎవ్రీడే చేయనికి వాళ్ళు ఊరుకోరు కదా డాడీ. ఎవ్రీడే అయినా కూడా సేమ్ అమ్మాయిని చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం, వేరే వాళ్ళని కాదు. గుడ్ పాయింట్ అది ఈ జనరేషన్కి. అదే పిల్లలే మళ్ళీ తల్లిదండ్రులే కదా డిస్టర్బింగ్ చేసేది. ఇంట్లో లొల్లి పంచాదు, కూరగాయలు, సామాను, ఇంటికి రాయే, ఇవన్నీ ఉంటే సెలబ్రేషన్. ఒకటే పిల్ల అయిందన్నా? ఒకటేనా నీకు? ఒకటే పెళ్ళి కానీ ముగ్గురు పిల్లలే. ముగ్గురు పిల్లలే. ఓకే. హనీమూన్ పోయినావా? అవును, హనీమూన్కి పోయినావా? ఆనే ఎక్కడిది మూన్ ఎక్కడిది అప్పుడు. అంతేనా? కూరలకి నెయ్యే దిక్కు లేదు, హనీ దాకపోతుంది. ఏదో అంగూర గీచ్ నైతా హనీ కాసే. అప్పటి జమానా అంటే మరీ ఓల్డ్ మోడల్ ఏం కాదు, జర చిన్నప్పుడే మన ఉల్లాసం ఉత్సాహం చూసి ఫోరడు గోడలు దుంకుతున్నాడు, వీనికి దబ్బున వేసేయాలి లగ్గం చేస్తే ఒక బంధం కడితే వీడు ఎక్కడ ఉరకకుండా ఉంటాడు అన్నట్టు కట్టిపాడేసారు. మీరు ఇప్పుడు ఫేర్ అయితే పెళ్ళైనాకనే సక్సెస్ అయినావు కదా నువ్వు? పెళ్ళైనాకనే మంచి సక్సెస్ అయినావు కదా? పెళ్ళైనాకనే సక్సెస్ అయింది. సక్సెస్ ఎప్పుడైనా ఫీమేల్ సపోర్ట్ ఉంటేనే మంచిగా అవుతాం. ఎగ్జాక్ట్లీ. సర్కస్ అని పడింది, పెళ్లి కూడా సర్కస్సే కదా. అంతే సక్సెస్ ని. అదే మీ ఫ్యామిలీలోకి వెళ్ళి ఏమన్నా తీసుకున్నారా అన్న కథలోనా? నేను సేఫ్గా మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే అలాంటివి చెప్పకూడదు, ఇంటికి రానియరు. ఎందుకు? మేడంకు తెలుగు వస్తుందా? అమెరికాలో అక్కడ ఫ్లైట్ దిగంగానే కూర్చుంది అనుకో ఎదుర్కొన్నా, నువ్వు పో మళ్ళీ ఫ్లైట్. తెలుగు వస్తుందా మేడంకి? మేడం తమిళ్ మలయాళం వస్తుంది, అండ్ తను తమిళ్ మలయాళీ, మేమిద్దరం కన్నడలో మాట్లాడుకుంటాం. మాది తెలుగు కన్నడ ఫ్యామిలీ. సో లవ్ మ్యారేజ్. మా ఇంట్లో అన్ని భాషలు ఉన్నాయి. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే మేడం లవ్ చేసిండ్రు, సార్ లవ్ చేయాల్సి వచ్చింది. అమ్మో నన్ను ఇరికించు. ఇప్పుడు ఏదైనా సొసైటీలోకి వెళ్ళి తీసుకుంటాం కనుక. అవును. ఇవన్నీ ఏమన్నా కనబడ్డాయా ఇట్లా సినిమా రాసిన కథ? తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలంటే ఒక రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో అలాంటి వెడెడ్ బాండ్ అవ్వచ్చు, ఏదో రకమైన రిలేషన్షిప్ తెలియాలి మనకి. సో నా అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నేను అనుకున్నది ఏంటంటే ఒక ఏ రిలేషన్షిప్లో అయినా సరే మొదట్లో కొత్తగా వచ్చిన రిలేషన్షిప్, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే పుట్టుకతో మనం వద్దన్న వాళ్ళే ఉంటారు, మనకి చాయిస్ లేదు. ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్స్, బిజినెస్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్లో మనకి చాయిస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 1 అందులో అందమే చూస్తాం మనం, అదర్ పర్సన్లో బ్యూటీ చూస్తాం, మంచి లక్షణాలు చూస్తాం. అబ్బా ఇంతకంటే అందగాడు లేడు, ఇంతకంటే మంచివాడు లేడు, ఇంతకంటే అమ్మాయి ఇంకా మనకు దొరకదు అన్నప్పుడు దగ్గర అవుతాం. స్టేజ్ 2కి వచ్చేప్పటికి పెళ్ళికి వస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత అది మర్చిపోయి ఓన్లీ లోపాలు చూడడం మొదలు పెడతారు, వీళ్ళ తేడాలు ఏమున్నాయి. అప్పుడు ముందు బ్యూటీ ప్లేస్లో ఈ లోపాలు వస్తూ ఉంటాయి. బ్యూటీ మర్చిపోయింది, చెరిపేశారు, లోపాలు పిక్చర్ వేశారు. వేసేప్పటికీ ఇంకో మనిషి ఎవరన్నా కనపడ్డారు ఇంకో ఆ టైంలో, మళ్ళీ బ్యూటీ చూస్తారు. అక్కడ బ్యూటీ చూస్తారు, ఇక్కడ లోపాలు చూస్తున్నారు. సో యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మనిషిలో లోపాలు, ఆ మనిషిలో బ్యూటీ, అటు వెళ్ళాలనిపిస్తుంది. అలాగా వైఫ్కి అనిపించవచ్చు, హస్బెండ్కి అనిపించవచ్చు. దాని గురించి అడ్రస్ చేస్తాం ఇందులో. అలాగొక మన అందరం ఏంటంటే ఐ థింక్ ఒక మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ లోపాలు లేనివాడు ఎవరైనా ఉంటారేమో అని అమ్మాయిలు ఎత్తుక్కుంటుంటారు. ఒక అస్సలు ప్రాబ్లమ్స్ లేని, ఒక ఏ కాంప్లికేషన్ లేని ఒక అమ్మాయి దొరుకుతుంది, బ్యూటిఫుల్గా నన్ను చక్కగా చూసుకుంటుందని. అంటే షాపింగ్ లేకుండా, అంటే షాపింగ్ 100% పర్ఫెక్ట్ పర్సన్ దొరుకుతాడేమో అని మనందరూ లైఫ్ లాంగ్ ఎతుకుతూ ఉంటాం. ఆ వెతుకులాటలో ఏమవుతుందంటే మనని అందం మన దగ్గర ఉన్నా కూడా చూడడం మర్చిపోతాం, మనం గమనించిన అందం మనమే మర్చిపోతాం. ఇది గుర్తు చేయడానికి మొదట్లో ఎందుకు ప్రేమలో పడ్డారు మీరు గుర్తు చేయడానికి ఒక కౌన్సిలర్ వస్తాడు. వాడికి డబ్బులు ఇస్తే గంటకి వాడు ఆమె కూర్చుని మనకి మన లైఫ్ గురించి మనకు గుర్తు చేస్తాడు.
కొత్తోడు వచ్చి మన గురించి చెప్పాలి. ఒక మూడో పర్సన్ ఎవరో వచ్చి సలహా చెప్పాలి. ఓ దిస్ ఈజ్ వై యూ ఫెల్ ఇన్ లవ్, ఆ రోజున అందుకుని ప్రేమించుకున్నారు, మర్చిపోయారు మీరు, అందుకే డివోర్స్కి వెళ్తున్నారు ఇవాళ అని గుర్తు చేయాల్సి వస్తుంది. సో ఈ సినిమాలో అలాంటి సమస్య తీసుకుని దానికి మిథికల్ వేలో ఒక ఫ్యాంటసీతో భరణి గారు సుహాసిని గారు ఒక పర్ఫెక్ట్ కపుల్, వీళ్ళు అనుకునే పర్ఫెక్ట్ కపుల్, వాళ్ళు వచ్చి వీళ్ళ లైఫ్లు ఎలా మారుస్తారు, వీళ్ళకి లైఫ్ లెసన్ ఎలా చెప్తారు అనేది ఒక ఫన్ రైడ్, 4 మంచి సాంగ్స్తో మ్యూజికల్ రైడ్ లాగా ఇస్తాం అన్నమాట. హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే చక్కగా జొమాటో కమాటా బ్యూటిఫుల్ అనేది కళ్యాణం మాలిక్ అన్న కదా, కళ్యాణ్ మల్లిక్. ఆ పాట చేసింది స్ఫూర్తి అనే అమ్మాయి. స్ఫూర్తి జితేందర్ గెస్ట్ కంపోజర్. సాంగ్స్ అన్ని కళ్యాణ్ మల్లిక్ గారి బ్లెస్సింగ్స్ తో ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ జనరస్లీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఒక న్యూ కంపోజర్. ఆమె సింగర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఒక పాప్ సింగర్ కూడా, అమెరికాలో కూడా చదువుకుంది. మొత్తం తను ఇంగ్లీష్, స్పానిష్ ఇలాంటి రకరకాల కల్చర్లో ఉన్న మ్యూజిక్ని, సాంగ్స్ని పట్టుకుని తను పాప్ సింగర్. సో పాప్ సౌండ్ కావాలి సార్ నా టైటిల్ సాంగ్కి, మంచి పబ్బుల్లో పార్టీలో ఫాస్ట్ బీట్ కావాలంటే ఆయన అన్నారు చేద్దామని. ఆయనకు ఆ పర్టికులర్ థింకింగ్లో లేరు అప్పుడు, ఆయన థింకింగ్ వేరేగా ఉంది. అప్పుడు నేను అన్నాను ఒక అమ్మాయి ఉందండి అసిస్ట్ చేస్తుంది మీకన్నా అని స్ఫూర్తి జితేంద్రని తీసుకొస్తే ఆయన అన్నారు ఆవిడ పాటలు విని ఎందుకు అసిస్ట్ చేయడం, ఎందుకు తను ఓన్గా కంపోజ్ చేయమని నా ఫిల్మ్లో కంపోజర్ అని పెట్టండి పర్లేదు అన్నారు. అది చాలా రేర్ జరగడం. అవును, ఇంకో కంపోజర్ అది పర్టికులర్గా బ్లెస్సింగ్స్ ఇచ్చి చేయించారు. అది ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే టైటిల్ సాంగ్, అది బ్రహ్మాండంగా ట్రెండీ అవుతుంది ఇప్పుడు. అది ఎక్స్ప్రెస్ అనమాట, ఆ పాట ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది. అది ఫటేల్ను వల్కరితం జరా సఫర్దాకు ఉంది అక్కడిక్కడ చూసుకుంటా. బోలియే నాకు కుछ बोलिए ऐसा दुबले हो रहे आप फैले कैसा है फैले चब्बी है अभी डाइटिंग कर रहा है क्यों ऐसा because I think ఓకే తెలుగులో ఎలా చెప్పాలి, నేను ఫిట్నెస్కి సీరియస్గా తీసుకోలేదు ముందే, ఇప్పుడు నేను ఫిట్నెస్కి సీరియస్గా తీసుకుంటున్నాను. లైక్ యాక్టర్ ఇస్ వన్ థింగ్ బట్ గ్లామర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, సో ఐమ్ వర్కింగ్ ఆన్ బోత్ అట్ ద సేమ్ టైం. ముందు ఫిట్నెస్ గురించి ఎక్కువ అంటే సబ్జెక్టులు అట్లా వస్తున్నాయా, సబ్జెక్ట్స్ అలా వస్తున్నాయా? నో, బట్ నాకు నేను ఎలా స్క్రీన్లో కనపడాలి ఒక విజన్ ఉంది, ఆ విజన్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. గోల్ రఫెంట్ పెట్టినాం ఫుల్ ఫన్ లైన్ ఏంది, నెయిల్ పాలిష్ పెట్టినాం మా తానా ఫుల్ ఫన్ లఫ్. ఒకటి చెప్పనా ఈ ఫేవర్లో, ఆమె ఎలా ఉన్నా కూడా క్యూట్గా ఉంటుంది. నా ఫిల్మ్లో ఇప్పుడు నేను చెప్పాలంటే నా స్వార్థం కాదు, మా సినిమా సాంగ్స్ చూడండి మీరు. చూసిన బ్యూటిఫుల్ సాంగ్ చూసిన, ఆ కొండల మీద గుట్టల మీద పోయేటిది కూడా. ఇప్పుడు వేరియస్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్యూటీ అంతే. తను ఎప్పుడు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ కామెంట్ ఏంటంటే ఎవ్రీథింగ్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ పీపుల్ డోంట్ ఫీల్ బ్యాడ్ అని, ఏదో రకంగా అని. అది అంటున్నా, సినిమా అయిపోయింది, చేసింది, మంచిగా చేసింది, ప్రమోషన్స్ కూడా. బిస్కెట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు బిస్కెట్ అంటే ఇంకో కాంప్లిమెంట్ కంటే అది బెటరా నాకేంటంట అని. మేమేమో ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం పొగిడేస్తే డబ్బులు ఇవ్వక్కర్లేదని చూస్తాం. ఇది అక్కడోలేనా మన ఎక్కువ అక్కడోలేనా? మొత్తం ఎన్ఆర్ఐస్ అక్కడ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫిల్మ్ కంపెనీ. నేను ఒక ప్రొడ్యూసర్ కింద లెక్కే ఇందులో. బట్ చేతికి మల్లెపూలు కట్టుకున్న ప్రొడ్యూసర్ని కాదు, అంటే గోల్డ్ చైన్ వేసుకున్న ప్రొడ్యూసర్ని కాదు, వర్కింగ్ ప్రొడ్యూసర్. హాలీవుడ్లో ప్రొడ్యూసర్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తారు, అన్ని థింగ్స్ అన్ని అసెంబుల్ చేస్తారు. ఇన్వెస్టింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు మాకు అదృశ్య శక్తులు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ పేరు చెప్పొద్దని వాళ్ళు గొడవ, అందుకని వాళ్ళని అబ్రివేట్ చేసాం KKR అని, ముగ్గురు కలిపి KKR అండ్ బాలరాజ్ అని పెట్టుకున్నాం. సో అక్కడి నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్. ఒక K ఉంటే త్రిబుల్ K అవుతుండే, అది త్రిబుల్ R లెక్క. అవును, ప్రాజెక్ట్కు K. అవును. ముదిరినాక లగ్గాలు చేసుకుంటే ఆల్రెడీగా ఒక ఇది అంటారు కదా మెచ్యూరిటీ అయింది, అది వచ్చినాక లగ్గం చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు నాలేక డబ్బున పెళ్లి చేసుకుంటే అదే అన్న, అంటే అది డిపెండ్స్ ఆన్ పీపుల్. ఇప్పుడు నువ్వేమో చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నాక సక్సెస్ వచ్చింది నీకు. నేను సక్సెస్ వచ్చినాకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా.
అంటే ఆర్టిస్టులం కానీ ప్రతి ఒక్కటి రైమింగ్లో చెప్పాలి కదా. ముందు ఫిల్లలు కన్నా తర్వాత కళ్ళలు కన్నా నేను. బాగుంది. పిల్లలు అయినాక ఎవరు తిప్పలు పడతారే, ఇంటికాడ ఊకోరు కదా, కానీ మా వాళ్ళు ఊకున్నారు. అంటే అందరికి అట్లా ఉండాలని లేదు. ఇప్పుడు ఇన్ని లొల్లులు అవుతున్నాయి సినిమాకి రిలేషన్గానే, ఇన్ని లొల్లులు అవుతున్నాయి అంటే జర లేత ఊతున్నప్పుడే ఏదో తెలియక చేసుకుంటారు, తర్వాత ఇద్దరు కలిసి బాబ్ అన్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఎబ్బా నీ ఏజ్ అడగకూడదు కానీ ఏం అడగాలి ఇంకా నేను. నీకు మేనరికం పిల్లగాడు ఉన్నాడా లేకుంటే చూసుకున్నావు ఆల్రెడీ? రిలేషన్లా సంబంధాలు ఉన్నాయా? బాబా ఉన్నారు నీకు? ఆయననే నేను లైక్ ముందే చెప్పి ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. ఇన్ని సినిమాలు చేసినాక లగ్గం చేసుకుంటాను టార్గెటింగ్ ఉంది. అసలు అమ్మాయి మ్యారేజ్ నే నమ్మట్లేదు ఇప్పుడున్న మైండ్ సెట్ కి. షీ డజంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. పెళ్లి ఇట్లా ప్రకృతి ఒప్పుకోదు కదా. నేచర్ వోంట్. ఇట్ ఈస్ నేచర్ దట్ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. షీ ఈస్ గోయింగ్ అగైన్స్ నేచర్. నేను కూడా I also believe the same now. I am also in that mindset where I don't believe in marriage. నేను కూడా మ్యారేజ్ నమ్మట్లేదు. ఎందుకంటే మ్యారేజ్ నేచర్ కాదబ్బా, లా. మ్యారేజ్ ఇస్ లా. ఇట్స్ ఎ లీగల్ అరేంజ్మెంట్ కదా. అందుకే కోర్టులో అంటే నేచర్ లో జరగాల్సిన అన్ని మ్యారేజ్ లో జరగాల్సిన అవసరం లేదు. దానికి మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లా అన్నారు కాబట్టి లాయర్ దగ్గరకు పోతున్నాయి అన్ని. కరెక్ట్, బాగా చెప్పారు. లా ఉంది, ఇయర్ యాడ్ చేస్తే కథం లాయర్. ఇక కథం వీళ్ళని ఎంత గదులు ఇచ్చినా మీ ఊత అయితే ఇప్పటికే అడుగుతున్నారు అన్నట్టు, బా ఇంత సన్నం అయిపోతుంది ఎట్లా ఏంటి బేబీ అన్నట్టు కామెంట్. చూడండి అలా సన్నపరిచింది ఎవరు ఇక్కడ. అంత పరిగెత్తిచ్చాం కొండల్లో పడి, చిక్మగళూరు ఫారెస్ట్స్, హిల్స్, రన్నింగ్. మామూలు వన్ సింగిల్ రన్నింగ్ కాదు, సోలో రన్నింగ్ కాదు, హీరోని కూడా పట్టుకోవాలి. చూడండి మొన్ననే ఫిట్నెస్ ఫోటో చెప్పులు లేవు, చూడండి ఉన్నాయి చెప్పులు. షూస్ లేవు, వితౌట్ షూస్. అయ్యో సో సాడ్. చూసిన నేను ఎక్కువ మగ పిల్లలు లేరు ఆమె జతకు. గైస్ మీ ఫోటో వాళ్ళు చూసిన ఇంట్లో గ్రామంలో అసలు ఉంటే అమ్మ ఇంకా అక్కనో చెల్లెలో ఉన్నది, మొత్తం వెనక ఫోన్టి అని అరిజిత్ సింగ్ సాంగ్లే ఉన్నాయి. అరే నా ఇంట్లో ఓన్లీ గర్ల్స్ ఉన్నాయి. నేను గర్ల్స్ స్కూల్ కి వెళ్ళాను, నేను గర్ల్స్ కాలేజ్ కి వెళ్ళాను. ఐ డి నాట్ హావ్ ఎక్స్పోజర్ టు టూ మెనీ బాయ్స్ ఇన్ జనరల్. అందుకని గర్ల్స్ ఉన్నారు. కానీ సినిమా and for every this thing you have Arjit Singh song. No asal no ghazals sir. I don't like romantic songs at all. Oh my god, only family song. No, like dance number. 6 AM అంటే 6 AM కి వస్తుంది, తర్వాత 6 PM కి వెళ్ళాలంటే 6 PM అయిన తర్వాత ఇక్కడే ఉండి మాయమైపోతుంది. వేర్ ఇస్ హెబ్బా అని ఎప్పటికీ వెళ్ళిపోతుంది అన్నమాట. That is not always true, sir. Sometimes when the scene gets extended, I stay. Yes. Bye kuda cheppa. No, if we ask you, yes, you oblige. Before, like after pack up, bye and bye. అది అవసరం అది యాక్టర్కి. ఎందుకంటే ఎమోషన్స్ అన్ని స్పెండ్ చేసి 6 hours 12 hours ఉండి స్విచ్ ఆఫ్ అయ్యి తను మళ్ళీ బ్యాక్ టు హర్ నార్మల్ సెల్ఫ్ అన్నట్టుగా వెళ్తుంది. దట్స్ వాట్ ఐ నోటీస్డ్, మై అబ్జర్వేషన్. అది డిఓపి సిస్లా సార్ అని మా హెబ్బా మేడంకి చాలా ఫేవరెట్ డిఓపి. మీరే రికమెండేషన్ చేసి? నో అంత సీన్ నాకు లేదు. They both get along well on set అట్లా. సిస్లా గారు సెట్ లో ఉంటే నాకు హ్యాపీ, ఎందుకంటే హెబ్బా మేడం గుడ్ మూడ్ లో ఉంటారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే స్ట్రెస్ కాదు అది కాదమ్మా. రీజన్ ఏంటంటే సిస్లా గారు హ్యాజ్ ఎ వెరీ ఫన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ హర్. మేమెవరూ అలా మాట్లాడలేం. ఆమెని పట్టుకుని ఆమె క్లోజప్లో ఇది అయింది అదే అయింది అని డైరెక్ట్గా అంటే ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారా బాబు, వద్దు అనమాక ఆమె ఫీల్ అవుతుందంటే షీ స్టార్ట్స్ లాఫింగ్. సో అది ఇట్స్ సో మచ్ ఫన్ టు సీ దెమ్ టుగెదర్ అనమాట. ఇంకా ఫైటింగ్లు ఏం లేవు కదా ఇందులో? ఫైటింగ్ ఏం లేవు. రియల్ ఫైట్సా సినిమా ఫైట్స్? స్టోరీలోనా? స్టోరీలో అంటే కొరివిగ్రా ఫైటింగ్ అనుకున్నాను. అంటే ఎవరో చెప్పారు, నేను ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నా కదా, నీకు డబ్బులు తిరిగి రావాలంటే హిందీ సినిమా ఇది డబ్బింగ్ హిందీ ఇండస్ట్రీకి అమ్మాలంటే బాగా డబ్బులు 3 ఫైట్స్ పెట్టమన్నారు. అప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నా ఎట్లా పెట్టాలి ఫైట్. హెబ్బాకి చైతన్యకి పెట్టాలా, భరణి గారికి సుహాసిని పెట్టాలా, వీళ్ళకి వాళ్ళ ఫైట్ పెట్టాలా ఏంటని ఆలోచించా సీరియస్గా. ఎక్కడ తట్టలేదు.
ప్రాపర్ రొమాంటిక్ కామెడీ, రామ్ కామ్, కమింగ్ ఆఫ్ ఏజ్ రామ్ కామ్. ఫైట్లు ఏమి ఉండవు కానీ ఏమంటారు ఇప్పుడు అంటే అందరూ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. రిలేషన్షిప్లోకి వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకొని డైవర్స్ వరకు వెళ్తున్న కపుల్స్ అందరూ చూడొచ్చు. అంటే ఎవ్రీబడీ కెన్ రిలేట్ టు సంథింగ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ కనెక్ట్ అవుతుంది. సో యాక్షన్ ఫిలిం కాదు ఇది, ఇట్స్ మోర్ ఆఫ్ మన డైలీ రిలేషన్షిప్లో ఉండే చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ, అంటే మోర్ ఆఫ్ రిలేటబుల్ ఫిలిం. ఇప్పుడు ఊరంతది గొడ్డాన్లో ఫాల్ చేయకుండా ఏం చేయొచ్చు, ఎట్లా చిన్న కీసు తాళం చేతులు పడేసింది అన్నట్టు, లొల్లి పెట్టుకోకుండా బాబు మీ పరిస్థితి గింతే. ఈ మ్యూజిక్ కళ్యాణి మాలిక్ గారు, ఐ లవ్ హిజ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి ఆర్పి పట్నాయక్ గారు చేసిర్రు. అనదర్ సాంగ్స్ పూర్తి అని చేసింది. సో ముగ్గురు ఉన్నారు. ఇట్స్ గాట్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ విజువల్స్. సిస్లా అని డిఓపి ఇప్పుడు సార్ చెప్పారు కదా, అతను అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో హీ టీచర్స్ సినిమాటోగ్రఫీ ఎట్లా చేయాలి అని పిల్లలందరికీ నేర్పిస్తుంటాడు. సో హీ వాజ్ అవర్ డిఓపి అండ్ ఆర్ట్ గాయ్. ఎవ్రీ డిపార్ట్మెంట్, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, విజువల్స్ కానీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. అంటే మీరు చూస్తున్నంతసేపు యూ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ కళ్ళకి చెవులకి మాత్రం కనువిందుగా వినువిందుగా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ నైస్ ఫిలిం. మీ దగ్గరికి వెళ్ళి పెళ్ళి అయిన వాళ్ళ కాడికి వెళ్ళి, పెళ్లి కావాల్సిన వాళ్ళ కాడికి వెళ్ళి అప్పుడే ఫ్రెష్గా లవ్లో పడ్డ వాళ్ళు అందరూ చూడొచ్చు. మంచి ఎస్క్ ఫ్రెష్ అన్నట్టు ఇది. అండ్ నాట్ టు జస్ట్ సే బికాస్ షీఈస్ హియర్, బట్ ఈ సినిమా తర్వాత హెబ్బాని అందరూ దే విల్ సీ ఎ డిఫరెంట్ హెబ్బా. షీఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ ఇట్. ఐ రియల్లీ మీన్ ఇట్. బట్ ఇలాంటి రోల్స్ చేయడం కష్టం. అండ్ ఈ సినిమా చూస్తే నేను ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది. దెర్ ఇస్ అ ఫ్యాంటసీ ఎలిమెంట్ టు ఇట్. అంటే వచ్చిన ఫ్యాంటసీ ఉంటుంది. అండ్ ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఒకటే ఎమోషన్లో ట్రావెల్ యూజువల్గా. ఇందులో యూ హ్యావ్ లవ్, రొమాన్స్, యూనో యూ హ్యావ్ ఎవ్రీ పాసిబుల్ ఎమోషన్. ఒక రిలేషన్షిప్లో ఉండే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. హేట్రెడ్, యూనో యూ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో రోలర్ కోస్టర్ అంటారు కదా, అప్స్ అండ్ డౌన్స్, అలాగా రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంది ఇందులో. సో టర్బులెంట్గా ఉంటుంది. అందుకనే హనీమూన్ ఎక్స్ప్రెస్ అన్నాం. సో ఎక్స్ప్రెస్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అందుకని యాక్టర్స్ మీద బాగా ట్యాక్సింగ్గా ఉంటుంది. వాళ్ళు స్విచ్ అవుతూ ఉండాలి రకరకాలవి. అండ్ ఫిల్మ్లో అది ఛాలెంజ్గా తీసుకుంది హెబా పటేల్ అండ్ బోత్ చైతన్య ఆల్సో. Chaitanya Rao, he took... I haven't spoken about him, so sorry. The same, whatever he said, the same is applicable. You have to speak about me, but no, the same is applicable. For all Hebba fans, whoever have seen Hebba before ఇప్పటి వరకు, నేను ఆనెస్ట్గా చెప్తున్నా, this is one of the best performances of Hebba. I myself am a Hebba fan, but yeah, this is definitely the best performance of Hebba. So please do not miss this film, at least for Hebba and me again also. But మీరు చెప్పండి మీ ఫాలోవర్స్కి ఎందుకు followers. So this is a like నేను ఇలాగ సినిమా ముందే చేయలేదు. So like this is a genre that I've never really experimented with, and fantasy, something in a day-to-day aspect of it, I've never tried. And there's a very key element which I can't mention. That is what makes the role challenging. So both are like, there is only both of us in most of the film. So you'll get to see our faces for 90% of the time. That is challenging when you have to hold the attention of only both our faces for ఎక్కువసేపు ఉంటే సినిమా వాట్ యు సెడ్ ఇస్ 90% మేమిద్దరమే ఉంటాం. అలా ఉన్నప్పుడు ద ఛాలెంజింగ్ టాస్క్ ఈజ్ టు హోల్డ్ ది అటెన్షన్ బికాజ్ మన అటెన్షన్ స్పాన్ 5 minutes 10 minutes ఉంటుంది. నాతో that much also I don't have. Attention span of audience is one thing, also the actors. ఎందుకంటే ఎమోషన్స్ ఇప్పుడు దే డోంట్ స్టే లాంగ్ కదా, ఎక్కువసేపు ఉండవు. నవ్వు వచ్చినా ఎక్కువసేపు ఉండదు, దుఃఖం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. మనిషి నేచర్ అది. అలాంటప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ని అలాగ సస్టైన్ చేయాలి, 2 గంటలు సస్టైన్ చేయాలి. ఇదే యాక్టర్స్ మీద ఉంటుందంటే ట్యాక్సింగ్ ఇద్దరి మీద ట్రబుల్, ఇద్దరికి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఇద్దరు చాలా బాగా తీసుకున్నారు. మీరు 2 ముక్కల్లో ఇప్పుడు బాల్య రాజశేఖరుని సినిమా ఎట్లుండబోతుంది, ఎందుకు చూడాలి అని చెప్పండి. ఈ సినిమా హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ చూసినా సరే వాళ్ళకి సంబంధించిన ఒక జీవిత సత్యం అందులో ఉంటుంది. అది పాఠం చెప్పినట్టు చెప్పకుండా చక్కగా మ్యూజిక్ ద్వారా మంచి ఎంటర్టైనింగ్గా చెప్పడం జరుగుతుంది. ఇది చూసినంతసేపు 2 hours అయిందా అని అనిపిస్తుంది. టెస్ట్ స్క్రీనింగ్స్ చేసాము ఆల్రెడీ.
మనం లైఫ్కి సంబంధించిన కాంప్లెక్స్ లెసన్స్ చెప్తూ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది బయట చూడడానికి. ఈ రెండూ ఉంటాయి. సో తృప్తిగా ఉంటుంది, ఒక ఫుల్ మీల్స్ చేసినట్టు ఉంటుంది సినిమా చూస్తే. ఓ పక్కన రొమాన్స్, ఓ పక్కన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కథనం, సంగీతం, పెర్ఫార్మెన్సెస్ అన్నీ రంగరించి మంచి లొకేషన్స్, చక్కని సినిమాటోగ్రఫీ, అందం ఉంటుంది తెర మీద, మీనింగ్ ఉంటుంది. ఓహో మంచి సినిమా చూసాం, దీని గురించి 10 మందికి చెప్పొచ్చేమో అన్న సినిమా తీద్దామని మా కోరిక. అండ్ సినిమా చూసినంతసేపు ఆడియన్స్ని ఇంటెలిజెంట్గా ట్రీట్ చేసాం మేము. ఆడియన్స్ మనకంటే ఇంటెలిజెంట్ ఈ రోజున. అలాంటప్పుడు వాళ్ళకి ఈజీగా స్టోరీ ఇలా ఒలిచి పెట్టేసేయకుండా ఎవ్రీ మినిట్ అలా ఆపుకుంటూ, ఇన్ఫర్మేషన్ ఆపుకుంటూ, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తీసాం. దాంతో వాళ్ళు కూడా ఆలోచిస్తూ చూస్తారు. వాళ్ళ తెలివితేటలు కూడా ఇందులో ఉపయోగపడతాయి. మేము ఆడియన్స్ కలిపి కథ చెప్పినట్టు ఉంటుంది. అది స్పెషాలిటీ ఆఫ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. Few films are supposed to be watched in theaters, so this is one of that film. అంటే అలాంటి ఒక సినిమా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే యూ విల్ ఫీల్ దట్. అంటే విజువల్లీ చాలా బాగుంటుంది. చిక్మంగళూరులో చేసినాము అండ్ దెర్ ఈస్ అ ఫ్యాంటసీ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇట్. సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ మనకి ఇంకా విజువల్గా గొప్పగా కనిపించాలంటే థియేటర్లో చూడాలి. సో గో ఇట్ రివ్యూస్ ఇవన్నీ కాకుండా ఆనెస్ట్గా ఒకసారి వెళ్ళి సినిమా చూడండి. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ద ఫిలిం. మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ గుడ్. 21st June వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, హనీమూన్ ఎక్స్ప్రెస్. ఇది ముచ్చట ఏంటంటే రాజశేఖరుని అన్న పూలు వాడిపోయినాయి ఇక తీసేయచ్చు నువ్వు. ఇదా వాడిపోయినా వాసన పోలేదు. లాస్ట్ పంచ్ నీదైతే కిక్కే వేరా. ఆ కిక్ ఇందులో అంటే స్మెల్లో ఉంటుంది అన్నట్టు. ఇంటికి తీసుకుపోతావు ఇప్పుడు అవి. లేదు ఏది సెకండ్ హ్యాండిల్లో వాడొద్దు, మనం ఫస్ట్ హ్యాండిల్లోనే వాడాలి. అయితే గిది ముచ్చట. బాల్య రాజశేఖరుని కథ చిన్నగా ఏం లేదు, ఆయనదే ఒక సినిమా కథ అంత ఉంది. ఆయన చాలామందికి లెర్నింగ్ అంటే కోచింగ్ కూడా ఇచ్చిండు, చాలా ఇండస్ట్రీతోని అనుబంధం ఉన్నది. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసిర్రు, అన్ని చేసిండు. బాల్య రాజశేఖరుని అంటే ఏదో ఇప్పుడే కొత్తగా కనిపిస్తుంది అనేది ఏం లేదు. చాలా మంది యాక్టర్స్ కు తెలుసు. ఎన్నో ఇన్స్టిట్యూట్లలో ఆయన గురువుగా పనిచేసిండు. ఇప్పుడు ఎన్ఆర్ఐ అని కేకేఆర్ వాళ్ళకు కూడా కాసులు మంచిగా రావాలి. వాళ్ళకు కాసులు కనకవర్షం కురిపించి రేటింగ్ మంచిగా రావాలి వాళ్ళకు. అంటే ప్రొడ్యూసర్లు ఏంటంటే పైసా పోతుందా ఏందనేది ఆలోచిస్తారు. ఇప్పుడు అమెరికాలో అంటే డాలర్స్ ఎక్కువైనాయి పెడతారని ఉంటుంది కదా. డాలర్స్ కోసం కాదు, ఇది డైవర్స్ కోసం చేసిన సినిమా. అంటే సొసైటీకి ఒక మేలు చేస్తున్నట్టే. ఒక రకంగా అదే సబ్జెక్ట్కి ఎందుకు తీసుకోవాలి అంటే మన అనుభవాన్ని అంతా తీసి ఒక దాంట్లో వేసి ఇస్తే ఆ 2.5 గంటల్లో ఒక కీ దొరుకుతుంది మనకు. మనం ఏదో లొల్లిలు పంచాదులల్లా చెప్పేటోళ్ళు లేక ఇంట్లో అవ్వతాత ముచ్చట అసలే వినము, అమ్మ నాయన చెప్పింది అసలే వినము. కనీసం ఇట్లా ఒక ఆర్ఆర్ వేసి మంచిగా చెప్తేనన్నా చెవులకు ఇట్లా దమాకుల సంటలు రక్కొస్తుందని 70 mm చూపెట్టడానికే సిద్ధమైనరు. ఏదో ఇట్లా లంగకు లాడలు లేవు కదా, ఇదేదో బూత్ సినిమా అనుకొని ఊకోగలరు. లేదు అది కూడా ఒకటి చెప్పాలి, బూత్ సినిమా కాదు. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. సో ఒక మెసేజ్ ఉన్న ఫిలిం. అంటే ఏదో 2-3 స్కిస్ సీన్లు చూసి పీపుల్ మైట్ లేబుల్ ఇట్ యాజ్ అరే ఇది యూనో కిస్ సీన్స్ ఉన్నాయి అట్లా లేబుల్. రొమాంటిక్ ఫిలిం. ఒక హెల్దీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అవతల మనిషితో స్పౌస్తో ఎలా ఉండాలి, రొమాంటిక్ ఇంట్రెస్ట్తో ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ వాళ్ళ మధ్యన ఎలా ఉండాలి అనేది స్వీట్గా చూపించడానికి సినిమాటిక్ మీడియం తీసుకుని ఈ రోజుకు తగ్గట్టుగా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా చూపించాం. అంతవరకే సెన్సేషనలైజ్ చేసి కిస్సుల్ని సెన్సేషనలైజ్ చేసి రొమాన్స్ని సెన్సేషనలైజ్ చేసి చేయాలి. కథలో మీరు చూస్తే కిస్సులు ఎంత ఇంటగ్రల్ పార్ట్, ఎంత భాగం అర్థమవుతుంది, రొమాన్స్ ఎంత అవసరమో తెలుస్తుంది. మా బాలాగారు ఎంత రొమాంటిక్ డైరెక్టర్ కూడా తెలుస్తుంది. లేదు ప్రతి మనిషిలో చేయాలనుకున్నది చెయ్యరు రియల్ లైఫ్లో, కానీ రియల్ లైఫ్లో చేసి చూపించారు. మాతో చేసి చూపించారు బాలాగారు. సాధ్యం కాదు కదా. అలాంటి నటీమణులు ఉన్నారు కాబట్టి నా బాధ అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేశారు. చిక్మగళూరులో వాటర్ ఫాల్ దగ్గర ఆ పాట రాము గారు ఓపెన్ చేసిన ఇది లాంచ్ చేసిన పాట ఉంది కదా, నిజమా నిజమా అని. అది ఆ సాంగ్ గురించి చెప్పాలి. దట్ లుక్స్ లైక్ ఎ వెరీ రొమాంటిక్ సాంగ్, వెరీ ఇంటిమేట్ సాంగ్. midnight, I think around 12 o'clock, రాత్రి 12కి అనుకుంటా, కట్టు చెప్పగానే బోత్ ఆఫ్ వర్ షివరింగ్. ఇట్లా బొక్కలు కదులుతాయి కదా, చలి. వాటర్ కింద కొండల మీదకి వెళ్ళి వస్తున్న వాటర్ మిడ్ నైట్ అరౌండ్ 10,
11 ఐ డోంట్ నో ఆ టైంకి షూట్ అవుతుంది. కట్ అని చెప్పగానే ఇట్లా షివరే డైరెక్ట్ గా బోత్ ఆఫ్ us ఇద్దరం టెంపరేచర్ రెండు టవల్స్ తీసుకొచ్చి కప్పినా కూడా వీఆర్ బోత్ అట్లా ఒక 4 hours చేసినాం వాటర్లో. సో చిన్న బడ్జెట్లో లో స్కేల్లో తీసాము అని చిన్న బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పడానికి వీల్లేదు. మేము పెద్ద బడ్జెట్ వాళ్ళు తీసుకుని రిస్కులు తీసుకున్నాం, యాక్టర్స్తోనూ క్రూతోనూ తీసుకుని ఒక తెర మీద ఒక బ్యూటీ చూపించడానికి ఎంత కష్టపడాలో ఎన్ని రిస్కులు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాం. అందుకని చైతన్య చెప్పినట్టుగా బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అని ఊహించుకుని తీసిన ఫిల్మ్ ఇది. అందుకని బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. గది ముచ్చట హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇది షిఫ్ లాంటిదే. మళ్ళా ఎక్స్ప్రెస్ అంటే ఇదొక ఫ్యామిలీ రిలేషన్ షిఫ్ అన్నట్టు. ఈ షిఫ్లు అందరు పోయి టాకీస్లో పోయి చూడొచ్చు హ్యాపీగా, మంచిగా హాట్ సమ్మర్కు కూల్గా పోయి టాకీస్లో ఏసీలా కూర్చొని ఎంజాయింగ్ చేయొచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మంచి చైతన్యం రావన్న ఇంకా ఓ అబ్బా ఫాటీల ఇద్దరు కూడి ఒక వండరే చేసిండ్రు. మంచిగా సందమామ మీద చూడు ఎట్లా ముచ్చట్లు పెట్టిండ్రు. చూస్తుంటే కూటుగా ముద్దుగా ఇద్దరు గుండ్రటి ముఖాలతో కనిపిస్తారు. సినిమా కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్గా అవుతుందని రాజశేఖరు నన్న చెప్తున్నాడు. చాలామందికి లగ్గం అయినోళ్ళు, పెళ్ళి అయినోళ్ళు, పెళ్ళి ఫెటాకులు అయిన వాళ్ళు చూడండి, పెళ్ళి కాబోయేటోళ్ళు కూడా చూడండి ఎంత మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇదేదో ఈ 2-3 ఫోటోలు చూసి అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇంకా ఆఫర్ ఉన్నదన్నమాట, సూపర్కే ఊఫర్ హే. అందుకే జూన్ 21 నాడు పోయి టాకీస్లో చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ హెబ్బా. ఇవి పెట్టుకో లబ్బర్ తెచ్చుకొని.